యువత ఉద్యోగులే లక్ష్యంగా మత్తు మాత్రల బ్లాక్ మార్కెటింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ఫార్మా మందులను మత్తు మాత్రలుగా మార్చి యువత ఉద్యోగులకు విక్రయించే ముఠాలు తమిళనాట రెచ్చిపోతున్నాయి. తమిళనాడులో మత్తు మాత్రల వినియోగం భారీగా పెరగడానికి గల కారణం ఏంటి? యువత ఉద్యోగులే ఎక్కువగా మత్తుకు బానిసలుగా మారుతున్నారా? ఇంతకు ఈ మత్తుదందా ఇంత గుట్టుగా ఎలా సాగుతోంది? తమిళనాడు రాష్ట్రంలో మత్తు మాత్రలను వినియోగించే సంస్కృతి పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. మత్తు ఎక్కించి నిద్రపుచ్చే మాత్రల విక్రయాలు బ్లాక్ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి. ఫార్మా మందులను మత్తు మాత్రలుగా మార్చి వాటిని యువతకు విక్రయించే సంస్కృతి తమిళనాట బాగా పెరిగింది. దీని ద్వారా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఫార్మా మందులను మత్తు పదార్థాలుగా వాడే సంస్కృతి తమిళనాడులో బాగా పెరిగినట్లు గత కొన్నేళ్ల కేసులు చూస్తే తెలుస్తోంది. 2023లో జప్తు చేసిన మత్తు మాత్రలు 39,910 ఉండగా అది కాస్త 2024కు వచ్చేసరికి 1,41,760కి పెరిగింది. కేవలం ఏడాదిలోనే మత్తు మాత్రల వినియోగం 3 రెట్లు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని బట్టి మత్తు మాత్రల అమ్మకాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫార్మా మందులను నూరి నీటిలో కలిపి వాటికి మత్తు పదార్థాలు కలిపి ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఆరబెట్టి తిరిగి మాత్రలుగా మార్చి యువతకు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. తమిళనాడులోని యువత ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని మత్తు మాత్రలను ఆన్లైన్లో కూడా విక్రయిస్తున్నాయి పలు ముఠాలు. అయితే గంజాయి, హెరాయిన్తో పోల్చితే ఇవి తక్కువ ప్రమాదకరంగా ఉండడంతో మత్తు మాత్రలను యువత ఉద్యోగులు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మత్తు మాత్రల మీద బయటి వారికి పెద్దగా అనుమానం రాకుండా చేస్తుండడం, సులువుగా మత్తును కలిగిస్తుండడంతో యువత వేటికి బానిసలుగా మారుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తు కోసం వాడే మాత్రలు ఎక్కువగా నొప్పులు, ఒత్తిడి నుంచి దూరం చేసే రకానికి సంబంధించి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి వైద్యుల చీటీలు లేకుండా ఎక్కువగా మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు ఈ తరహా మాత్రలు తరలుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి తమిళనాడుకు ఆన్లైన్లోనూ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు పోలీసుల నిఘా ఇతర రాష్ట్రాలపై పడింది. యువతకు మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోకి వివిధ జిల్లాలు, సరిహద్దులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వివిధ రకాల వాహనాలపై పోలీసుల నిఘా బాగా పెరిగింది. ప్రత్యేకించి గంజాయి రవాణా పెరిగిన నేపథ్యంలో దాడులు చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. 2023లో 23,364 కిలోలు పట్టుకోగా గతేడాది 21,423 కిలోలు పట్టుకున్నారు. గత రెండేళ్లలో 21,281 కేసులు నమోదయ్యాయి. దీంతో మత్తు విక్రయాలు మెల్లిగా గంజాయి నుంచి ఫార్మా మాత్రల వైపు మొగ్గుతున్నట్లు వివిధ కేసుల దర్యాప్తులో తేలింది. దీంతో మత్తు మాత్రలు పంపిణీ చేసేవారి సంఖ్య పెరగడం, పెద్ద ఎత్తున మాత్రలు పట్టుబడుతుండడం కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు పట్టుకున్న నిందితులను చూస్తే ఎక్కువ మంది చెన్నై శివారు ప్రాంతాల నుంచే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆశ్చర్యం ఏంటంటే 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతే మత్తు పదార్థాల సరఫరాదారులుగా ఉంటుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పట్టుబడిన యువతను పోలీసులు విచారించినప్పుడు ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ఈ మాత్రలను వాడుతున్నట్లు తేలింది. వీరిలో విద్యార్థుల సైతం ఉండడం బాధాకరం. పరీక్షల్ని తట్టుకునేందుకు, చదువు ఒత్తిళ్లను అధిగమించేందుకు, వివిధ రకాల బయటి ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి వీటిని వాడుతున్నట్లు తేలింది. పలువురు వివిధ రంగాల ఉద్యోగులు వీటిని వినియోగిస్తున్నారు. రాత్రి వేళ్లలో ఉద్యోగాలు చేసేవారు వీరిలో అధికంగా ఉన్నట్లు తెలిసిందే. ఫార్మా మందులపై పోలీసులు దృష్టి సారించడం ఒకంత కష్టంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మందులను లైసెన్సులు తీసుకుని అమ్ముతుండడం ప్రధాన కారణం. అయితే తమిళనాడు రాష్ట్రంలోని ఫార్మా మందులు బ్లాక్ మార్కెట్కు సైతం తరలిస్తున్నట్లుగా పోలీసుల నిఘాలో తేలింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు ఖచ్చిత నియమ నిబంధనలు అవసరమని వారంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర పోలీసులు అపెక్స్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు.
బ్లాక్ మార్కెట్కు వెళ్లే అక్రమ మందులపై చర్యలు తీసుకునేలా నిబంధనలు తయారు చేయాలని కోరారు. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారే మత్తు మాత్రల్ని తయారు చేయడం, సరఫరా చేయడానికి ఎక్కువగా పూనుకుంటున్నారు. దీంతో వారి మీద పోలీసుల నిఘా బాగా పెరిగింది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మత్తు మాత్రల సంస్కృతి ఉండడంతో నిఘా కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. మాత్రల అమ్మకాలపై దృష్టి సారించడం, ఆన్లైన్లో విక్రయాలపై కన్నేయడంపై వీరు పనిగా పెట్టుకున్నారు. ఉన్న చోట్ల ఎవరి నుంచి ఎక్కడికి వెళుతున్నాయని చూస్తున్నారు. మొత్తంగా తమిళనాడులో చాప కింద నీరుగా విస్తరిస్తున్న మత్తు మాత్రల బ్లాక్ మార్కెట్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. తమిళనాడులో మత్తు మాత్రలు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలోని యువత, ఉద్యోగులు మత్తుకు బానిసలుగా మారుతుండడం ఆందోళనకరంగా మారింది.